హాయ్ ఫ్రెండ్స్. జాతీయ రోడ్డు రవాణా సంస్థ నుండి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో, ఇది చాలా రేర్‌గా పడే నోటిఫికేషన్. పర్మనెంట్ జాబ్స్, క్లర్క్ లెవెల్ అండ్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇందులోని. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలంటే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. సో, ఎక్స్‌పీరియన్స్ లేకుండా పర్మనెంట్ జాబ్స్ అంటే చాలా మంచి విషయమనే చెప్పాలి. శాలరీస్ కూడా బాగానే ఉంటాయి. రూ. 60,000కి పైగా శాలరీస్ ఉంటాయన్నమాట. అయితే ఈ జాబ్స్‌కి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? లాస్ట్ డేట్ ఏంటి? ఏజ్ లిమిట్ ఏంటి? మొత్తం అన్ని విషయాలు క్లియర్‌గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలోని. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్‌దే. అయితే ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్‌లో వీడియోస్ వర్త్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ కూడా మీరు మిస్ అవ్వరు. అంతేగాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ అండర్‌లో పనిచేస్తున్నటువంటి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఈ కొత్త జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో, ఈ జాబ్స్‌కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లోని సెలక్షన్ చేస్తారు. ఆల్ ఇండియా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ బేసిస్‌లోనే మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. సో, ఈ 2 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ఈ నోటిఫికేషన్‌లో రిలీజ్ అయినటువంటి జాబ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో, ఇందులో మెయిన్‌గా మనకి డిప్యూటీ మేనేజర్ పోస్ట్ ఒకటుంది. ఫైనాన్స్ అండ్ అకౌంట్ సెక్షన్‌కి సంబంధించిందనమాట. తర్వాత మనకి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఒక జాబ్ ఉంది. తర్వాత జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ పోస్ట్ ఒకటుంది. నెక్స్ట్ అకౌంటెంట్ పోస్టు, తర్వాత స్టెనోగ్రాఫర్ పోస్టులు ఇలా ఉన్నాయన్నమాట పోస్టులు చూసుకున్నట్లయితే. అయితే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే, మనకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి 30th 10th 2025న. సో, ఇప్పుడు మనకి నవంబర్ కాబట్టి ఇంకా డిసెంబర్ 15th వరకు లాస్ట్ డేట్ అనేది ఉన్నదనమాట. సో, మొత్తం ఆన్‌లైన్ ప్రాసెస్‌లోనే మేల్ అండ్ ఫీమేల్ ఆంధ్ర, తెలంగాణ ఆల్ ఇండియా వైస్‌గా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి ఇందులో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో, ఇందులో చూసుకున్నట్లయితే మనకి అన్ని డీటెయిల్స్ క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. సో, అప్లికేషన్ చేసుకోవడానికి ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో, అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌కి అయితే రూ. 500 అనేది ఫీజ్ పే చేయాలి. అది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అయితే ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది లేదనమాట. పూర్తిగా అవాయిడ్ చేశారు. సో, మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకి వివిధ రకాల పోస్టులకి డిఫరెంట్ టైప్స్‌లోని ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ డిప్యూటీ మేనేజర్ చూసుకున్నట్లయితే మనకొక సీబీటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో, ఈ సీబీటీ టెస్ట్‌లో మనకి టోటల్‌గా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సీబీటీ టెస్ట్ ఉంటుంది. 135 మార్క్స్‌కి ఉంటుందనమాట. సో, ఇందులో మనం క్వాలిఫై అయినట్లయితే 1:5 రేషియోలోని షార్ట్ లిస్ట్ చేసి మనల్ని సెలెక్ట్ చేస్తారు. సో, సిలబస్ కూడా ఇక్కడ క్లియర్‌గా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇచ్చారు. సో, మీరు ఒకసారి పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసి చెక్ చేసుకోండి. తర్వాత మనకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌కి కూడా సీబీటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 120 మార్క్స్‌కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దీనికి ఇంటర్వ్యూ లాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్‌గా ఎగ్జామినేషన్ బేసిస్ చేసుకొని సెలక్షన్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్‌కి అయితే దీనికి కూడా సీబీటీ టెస్ట్ పెడతారు 120 మార్క్స్‌కి. అకౌంటెంట్‌కి కూడా మనకి సీబీటీ టెస్ట్ అనేది ఉంటుంది. ఫైనల్‌గా మనకి స్టెనోగ్రాఫర్ పోస్టులకైతే ఎగ్జామినేషన్‌తో పాటు మనకొక స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఎగ్జామినేషన్ అయితే మనకి 120 మార్క్స్‌కి ఉంటుంది. తర్వాత మనకి స్టెనోగ్రఫీలోని స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో, డిక్టేషన్ అనేది 5 మినిట్స్ చేస్తే 80 వర్డ్స్ పర్ మినిట్ అనేది మనం షార్ట్ హ్యాండ్ ఉండాలి. ఇప్పుడు మనం ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. స్టెనోగ్రాఫర్ విషయానికొస్తే మనకి ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ ఏ గ్రూప్‌లోనైనా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. స్కిల్ టెస్ట్. స్పీడ్ అనేది 80 వర్డ్స్ పర్ మినిట్, 5 మినిట్స్ టైం అనేది ఇస్తారు. మాక్సిమం ఏజ్ అనేది మనకి 28 ఇయర్స్ మధ్యలో ఉండేవారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఎలాగా ఓబీసీకి అయితే 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది ప్రతి పోస్ట్‌కి. నెక్స్ట్ అకౌంటెంట్‌కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు మనకి సీఏ లేదా సీఎంఏ చేసి ఉండాలి. సో, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్‌కి అయితే మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోని, హిందీ లాంగ్వేజ్‌లోని. ఎందుకంటే ట్రాన్స్‌లేటర్ అంటే మనకి 2 లాంగ్వేజ్‌లు, 3 లాంగ్వేజ్‌ల దాకా వచ్చి ఉండాలి. సో, ఎందుకంటే ఒక లాంగ్వేజ్ నుండి ఇంకో లాంగ్వేజ్‌కి ట్రాన్స్‌లేట్ చేయాలి. మనకి గ్రామటికల్ నాలెడ్జ్ మొత్తం అంతా ఉండాలి కాబట్టి మాస్టర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది దీనికి ఇవ్వడం జరిగింది. తర్వాత లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ గ్రూప్‌లోనే చేసి ఉండాలనమాట. 30 ఇయర్స్ మాక్సిమం ఏజ్ అనేది ఇచ్చారు. సో, నెక్స్ట్ డిప్యూటీ మేనేజర్ పోస్ట్‌కి ఎంబీఏ చేసి ఉండాలనమాట. సో, ఎంబీఏ చేసే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ అనమాట. సో, ఈ లోపు ఉండేవాళ్ళు ఎవరైనా సరే దీనికి
అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. 3 అండ్ 5 ఇయర్స్ ఓబీసీకి అండ్ ఎస్టీకి. సో ఒకసారి మనకి పే స్కేల్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఒక్కొక్క పోస్ట్‌కి. చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్‌కి మనకి 25,000-81,000 ఉంటుంది. అన్ని అలవెన్సెస్‌తో కలుపుకొని మనకి 40,000 ప్లస్ సాలరీ అనేది ఉంటుందన్నమాట. పోస్టులు చూసుకుంటే మనకి 31 పోస్టులు ఉన్నాయి స్టెనోగ్రాఫర్‌కి. నెక్స్ట్ మనకి అకౌంటెంట్‌కి అయితే 42 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకి లెవెల్ 5 ప్రకారం సాలరీ ఇస్తారు. అంటే 50,000 ప్లస్ సాలరీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్‌కి అయితే సింగిల్ పోస్టే ఉంది. దీనికి మనకి పే లెవెల్ 6 ప్రకారం సాలరీ పే చేస్తారు. ఇంకా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌కి కూడా ఒక పోస్టు. ఇంక డిప్యూటీ మేనేజర్‌కి అయితే 9 పోస్టులు ఉన్నాయి. సో ఇది కూడా మనకి లెవెల్ 10 ప్రకారం 56,000 టు 1,77,000 అంటే 90,000 ప్లస్ సాలరీ అనేది మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ అయినటువంటి రీసెంట్ నోటిఫికేషన్. సో ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మిస్ చేసుకోవద్దు. అప్లై చేసుకోండి. అంతా ఆన్లైన్ ప్రాసెసే. ఒకసారి ఆన్లైన్‌లో ఎలా అప్లై చేయాలో కూడా ఇప్పుడు మీకు క్లియర్‌గా చూపిస్తాను. సో ఇది మనకి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఎలా ఫిల్ చేయాలి అప్లికేషన్ అనేది. సో మనకి అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ డైరెక్ట్‌గా లింక్ ఇచ్చారు. కావాలంటే మీరు ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి అఫీషియల్ వెబ్సైటు. అఫీషియల్ నోటిఫికేషన్ చూశారు కదా! ఆ తర్వాత మనకి అప్లై చేయడానికి ఇక్కడ ఇచ్చారు. ఆల్రెడీ రిజిస్టర్డ్ టు లాగిన్. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. లేదు మనకి రిజిస్ట్రేషన్ లేకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ హియర్ ఉంది కదా! అక్కడ క్లిక్ చేయాలి. సో క్లిక్ హియర్ అని క్లిక్ చేసినట్లయితే మనకి ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. సో మనకు పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. చెప్పాం కదా డిప్యూటీ మేనేజరా, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంటా, జూనియర్ ట్రాన్స్లేటర్, అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్. సో మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ కోడ్ వచ్చింది. ఇక్కడ మీ నేము, మొబైల్ నెంబరు, కన్ఫర్మేషన్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేషన్ మొబైల్ నెంబర్ కూడా ఒకటి ఇవ్వాలి. సో అది మీ ఇష్టం, ఆప్షనల్. ఈమెయిల్ ఐడి కూడా కంపల్సరీగా ఒకటి వర్కింగ్ అనేది ఇవ్వాలన్నమాట కంపల్సరీగా. జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేసి మన క్యాప్చా ఎంటర్ చేసి వెరిఫై అని చెప్పినట్లయితే మనకి మన మొబైల్కి ఓటీపీ నెంబర్ వస్తుంది. సో ఓటీపీ ఇచ్చి మన అకౌంట్ని కన్ఫర్మ్ చేయాలి. సో ఆ తర్వాత మీరు లాగిన్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. సో ఈ లాగిన్లో మీరు క్రియేట్ చేసిన యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ ఫామ్లో మొత్తం మీ బయోడేటా ఇన్ఫర్మేషన్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, తర్వాత మీరు స్కాన్ చేసినటువంటి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ లాంటివన్నీ అవసరమైనవన్నీ అందులో పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకి టోటల్గా ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ప్రొసీజర్. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఒకవేళ మీరు ఏ డిస్ట్రిక్ట్ నుండి ఈ వీడియోని చూస్తున్నారో మీ డిస్ట్రిక్ట్ నేమ్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ వీడియోని ఎంతమంది ఎక్కడి నుండి చూస్తున్నారో నాకు తెలిస్తే దాన్ని బట్టి ఆ ఏరియాకి తగ్గట్టు కొన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ అయినప్పుడు నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు ఈ వీడియోని చూశారు అంటే మన ఛానల్ మీకు ఉపయోగపడుతుందని అర్థం అనమాట. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఓకేనా, ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.